నేను ఎనిమిదోసారి స్వామి, ఎనిమిదోసారి శబరిమల యాత్ర. ఇది ఎనిమిదోసారి వెళ్తున్నాను. దర్శించుకొని అయ్యప్పకు నా ఇడుముడు అప్పచెప్పుకొని వెళ్దామని. నియమ నిబంధనలు ఎట్లుంటాయి స్వామి? చాలా కఠినంగా ఉంటాయి స్వామి. ఇవి కఠినంగా చేసుకోవాలి. చేసుకుంటే మనకు అన్నీ అయ్యప్పనే చూసుకుంటాడు. అది కంపల్సరీ చేయాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా ఉంటాయి నియమ నిబంధనలు? పొద్దున్నే చన్నీళ్ళు స్నానం చేయాలి స్వామి. పొద్దున్నే 5:40 లోపు ఆరతి ఇచ్చేయాలి అయ్యప్పకు. ఆరతి ఇచ్చేసేసి ఏదన్నా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళాలి. వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత మన పని ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి స్వామి. అక్కడ శబరిమల దగ్గర ఎట్లుంటుంది అసలు కొండ? అక్కడ ప్రత్యేకతలు ఏమిటి? కొంచెం కఠినంగా ఉంటుంది స్వామి, బాగా. అది కొంచెం భక్తిగా వెళ్ళవలసిందే. అప్పుడు మనకు అన్నీ మంచి జరుగుతాయి. అయ్యప్ప స్వామి చూసుకుంటాడు అవన్నీ. ఇన్ని గుళ్ళు ఉండగా ప్రత్యేకంగా శబరిమల అయ్యప్ప దగ్గరికి వెళ్ళడానికి కారణం? స్వామి మాకు ఒక దృఢ నమ్మకం. నేను అయ్యప్ప భక్తుడిని. మా గురుస్వామి గారు కూడా నాకు చెప్పారు. ఆయన చూసే నేను వేసుకుంటున్నాను. ఇది ఎవరైనా ధరించవచ్చా మాల? చిన్న పెద్ద జడంగా యువతులు కూడా ధరించవచ్చు? లేదు స్వామి, ఓన్లీ పురుషులు 10 years, బిలో 10 years, ఆఫ్టర్ 60 years పురుషులు. కాలినడకన వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందా అక్కడ? అయ్యప్ప స్వామి ఇడుముడి నెత్తి మీద ఉండగా ఏది ఉండదు స్వామి ఇబ్బంది. ఘాట్ రోడ్డు మీద వెళ్తారా లేకపోతే మెట్ల మార్గం ద్వారా వెళ్తారా? 2 మార్గాలు ఉంటాయి. ఒకటేమో వెళ్ళడము, ఒకటేమో దిగడము. అట్లయితే వెళ్ళే మార్గాన్ని ఇప్పుడు కొంచెం డెవలప్ చేసి మెట్లలాగా క్రియేట్ చేశారు. దిగేది మాత్రం పైకి ట్రాక్టర్లో వెళ్తుంటాయి, ర్యాంప్ లాగా ఉంటుంది. దాని నుంచి దిగాలి స్వామి. నడవలేని భక్తులు ఎలా వెళ్తారు? అక్కడ ఏదో సౌకర్యం ఉందంటే డోలీలో? నడవలేని వారు కూడా అయ్యప్ప శరణంతో నడుస్తారు. కానీ కొందరు డోలీ మార్గం ద్వారా వెళ్తుంటారు, మనీ పే చేసి వెళ్తుంటారు కొందరు. అక్కడ దేవుని దర్శించేటప్పుడు కొండ ఎక్కేటప్పుడు పుల్లు వస్తాయంటారు, నిజమేనా? ఉంటాయి స్వామి, వస్తాయి. దట్టమైన అడవి కాబట్టి కంపల్సరీ వస్తాయి. దానికి కంట్రోల్ చేయడానికి కేరళ గవర్నమెంట్ బాంబులు అలాంటివి పేల్చి కొంచెం శబ్దాలు చేసుకుంటే కూడా ఎవ్రీ మంత్ వాళ్ళు గుడిని తెరిచి ఆ స్వామివారికి నిత్య కైంకర్యాలు చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. వాళ్ళు చేసి కొంచెం దరువులు అలాంటి బాంబులు పేల్చుకుంటూ వెళ్ళడము, జంతువులను అలజడి చేసి పోవడము స్వామివారి దగ్గరికి ఇలాంటివి చేస్తుంటారు. ఖాళీ టైంలలో కంపల్సరీ జంతువులు వస్తాయి. దట్టమడి అడవి అవి. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరారు, ఎన్ని రోజులు పడుతుంది అక్కడ చేరుకోవడానికి శబరిమల? 1.5 అసలు డైరెక్ట్ రైల్వే శబరి ఎక్స్ప్రెస్ అవుతారేమో 1.5 day. వేరే ట్రైన్ అయితే 2 days స్వామి. ఇప్పుడు ప్రైవేట్ వెహికల్ ద్వారా వెళ్తారా మీరు? ట్రైన్ ద్వారా స్వామి, ట్రైన్ ద్వారా. ఇప్పుడు ట్రైన్ ద్వారా వెళ్తే ఎక్కడ దిగుతారు? కొట్టాయం దిగుతారా? మేము యాక్చువల్గా శబరిమల ఎక్స్ప్రెస్, శబరి ఎక్స్ప్రెస్ అయితేనేమో చెంగునూరు కొట్టాము. ఇది మాది మద్రాసు స్పెషల్ ట్రైన్ మాది. అందుకు మాకు ఆ టికెట్లు దొరకలేవు. మద్రాసు ట్రైన్లో వెళ్తున్నాం. మద్రాసు నుంచి అక్కడ నుంచి ఎలా వెళ్తాం? త్రివేండం నుంచి పంబలో స్నానం చేస్తారు. పంబం స్నానం చేయాలి. పంబ స్నానం చేసిన తర్వాతనే అక్కడ నుంచి ఇడుముడి మళ్ళీ నెత్తి మీద ఎత్తుకొని పైకి వెళ్ళాలి. నీలికల్ దగ్గర ప్రైవేట్ వాహనాలు పెడతారా కొండ మీద? నీలికల్ అంటే శివం పార్కింగ్ అంటారు. దాన్ని నీలికల్ అనే నేమ్ తోటి పిలుస్తారు. అది అక్కడ ఎవరన్నా బై రోడ్ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ వెహికల్ అక్కడ పెట్టి అక్కడ నుంచి దేవాలయం బస్సులు ఉంటాయి గవర్నమెంట్కి. ఆ బస్సు ఎక్కి పంబకి వెళ్ళాలి. పంబ నుంచి ఎవరైనా కాలినడకని. అయ్యప్ప గుడి మన యాదగిరి గుట్ట లెక్కనే అభివృద్ధి చెందిందా? తిరుపతి లాగానే అభివృద్ధి చెందిందా లేకపోతే మామూలుగానే ఉందా? స్వామి నేను అభివృద్ధి అయితే నేను వెళ్ళిన 8 సార్లకి బాగానే అభివృద్ధి అయింది సార్. అప్పుడు ఇంకా దట్టమంగా ఉండేది, కఠినంగా ఉండేది. కొంచెము దేవుని దయ వల్ల బాగానే ఉంది సార్. ఇంకా అభివృద్ధి కావాలంటే అవుతుంది స్వామి, అవుతుంది. అయ్యప్ప ఉన్నారు కదా, అవుతారు, చేస్తారు, చేయించుకుంటారు. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం కూడా అక్కడ మన తెలంగాణ తెలుగు భక్తులకు సౌకర్యాల నిమిత్తము అక్కడ గదులు కట్టించమన్నారు, కట్టించారా? అది దాని గురించి నాకు తెలియదు స్వామి. సౌకర్యాలు ఇంకేమైనా కావాలా అక్కడ? చాలా కావాలి స్వామి, చాలా కావాలి. ఇంకా దాని గురించి నాకు ఎక్కువ తెలియదు.